హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ మోహన్ కేటీకే. ఈరోజు ఈ వీడియోలో ఒక కొత్త హైరింగ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చాను. ఈ హైరింగ్ అప్డేట్ ఎవరికంటే 2025, 2024, 2023, 2022 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అయినా సరే ఈ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి అప్లై చేయొచ్చు. ఈ ఆఫ్ క్యాంపస్ కండక్ట్ చేస్తుంది ఎవరో కాదు, ఎక్సెంచర్. సో నేను కంప్లీట్గా ఈ వీడియోలో నెక్స్ట్ 10 minutesలో ఎలిజిబిలిటీ క్రైటీరియా, హైరింగ్ ప్రాసెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లై చేసే ముందు ఫస్ట్ ఈ వీడియో కంప్లీట్ చేసి నెక్స్ట్ అప్లై చేయండి. సో వాట్ ఈస్ ద రోల్ దే ఆర్ హైరింగ్ ఫర్? ఏ రోల్ కోసం వాళ్ళు హైర్ చేసుకుంటున్నారంటే అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అలాగే లొకేషన్ వచ్చేసేటప్పటికి బెంగళూరు, కోయంబత్తూర్, చెన్నై, గుర్గాం, హైదరాబాద్, కోల్కతా, పూణే, ఇలా ఇండియాలో ఉన్న మోస్ట్ ఐటీ మెట్రోపాలిటన్ సిటీస్లో మొత్తం హైరింగ్ జరుగుతుంది ఎక్సెంచర్ యొక్క బ్రాంచెస్లో. సో ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే ఈరోజే లాస్ట్ డే ఫర్ అప్లై. సో అందుకే ఇమీడియట్గా మేము ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు లాస్ట్ డేట్ midnight 12 లోపు ఎవ్రీవన్ ఎంత వీలైతే అంతమంది అప్లై చేసేయండి, ఎందుకంటే ఈ ఆపర్చునిటీ చాలా బెస్ట్. అలాగే ప్యాకేజ్ విషయానికి వస్తే వీళ్ళు మెన్షన్ చేయలేదు, కానీ ఏఎస్సి రోల్కి ప్యాకేజ్ వచ్చి 4 lakhs నుంచి 5 lakhs per annum ఉంటుంది. అలాగే మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే మీ శాలరీ కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఎలిజిబిలిటీలోకి వెళ్తాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఎనీ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ అంటిల్ 2025, అంటే మీరు 2025 పాస్ అవుట్ అయినా, 2024 పాస్ అవుట్ అయినా, 2023 అయినా, 2022 అయినా సరే మీరు ఈ హైరింగ్కి అప్లై చేయొచ్చు. మరి ఏ బ్రాంచెస్, ఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఈ హైరింగ్కి అప్లై చేయొచ్చు అంటే మీరు కేర్ఫుల్గా చూస్తే హైయెస్ట్ క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్ ఆర్ ఎంఈ, ఎంటెక్ అన్ని బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్. అలాగే ఎంఎస్సి ఆల్ బ్రాంచెస్ అండ్ ఎంసీఏ ఆల్ బ్రాంచెస్ ఆర్ ఎలిజిబుల్. అలాగే ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఎవరైనా చేసి ఉంటే లైక్ డ్యూయల్ డిగ్రీ, బీఈ, ఎంఈ, బీటెక్, ఎంటెక్ కలిపి డ్యూయల్ డిగ్రీస్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి లేదా ఈ హైరింగ్ ప్రాసెస్కి ఎలిజిబుల్. ఇంకా ఏ కండిషన్స్ ఇచ్చారంటే ఓన్లీ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ఈజ్ అలౌడ్, అంటే మీరు పార్ట్ టైం చేసినా, డిస్టెన్స్ చేసినా సరే ఈ హైరింగ్కి మీరు ఎలిజిబుల్ కాదు. ఓన్లీ ఫుల్ టైం ఎవరైతే ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మీరు చూసినట్టయితే క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ మోర్ దెన్ 23 years ఆఫ్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్. సో ఇది కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రెషర్ రోల్ కదా, కాబట్టి వాళ్ళు ఎక్స్పీరియన్స్ని ఎక్కువ కన్సిడర్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2022లో జాబ్ వచ్చింది అండ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్టప్లో చేయొచ్చు, మీరు టెక్ కంపెనీస్లో వస్తే దీనికి అప్లై చేయాల్సిన పని లేదు. మీరు ఒకవేళ స్టార్టప్స్లో చేస్తున్నా, సేల్స్ సైడ్ చేస్తున్నా, అసలు నాన్ ఐటీ రిలేటెడ్ ఏ జాబ్ చేస్తున్నా సరే మీకు 24 years కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ జాబ్కి అప్లై చేయకూడదు. బిలో 24 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2023లో పాస్అవుట్ అయ్యారు, 1 year ట్రయల్స్లోనో లేదంటే జాబ్ హంటింగ్లోనో 1 year కంప్లీట్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ 1 year మాత్రమే మీకు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. డోంట్ మిస్ దిస్ ఛాన్స్. సో మీకు 2 years కంప్లీట్ అయిపోయింది కదా అని ఆలోచించొద్దు. 2 years ఏంటి, వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీకు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్ హంటింగ్లోనో, జాబ్కి ట్రై చేయడంలోనో మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయలేకపోయినా పర్లా. 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా, 6 months ఎక్స్పీరియన్స్ ఉన్నా వీళ్ళు అలౌ చేస్తున్నారు. ఈవెన్ 0 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2023లో పాస్ అవుట్ అయిపోయారు, మీరు ఈ 2 yearsగా జాబ్ లేదు అయినా సరే మీరు ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్. ఓకే, కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు బీటెక్ అయితే బీటెక్ 4 yearsలో కంప్లీట్ చేసి ఉండాలి. ఇయర్ గ్యాప్ అనేది అలౌ చేయట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకోండి, బ్యాక్లాగ్స్ ఉండి మీరు 4 yearsలో కంప్లీట్ చేసిన డిగ్రీని 5 yearsలో కంప్లీట్ చేశారనుకోండి, మీరు ఈ జాబ్ అప్లై చేయడానికి వీల్లేదు. సో విత్ ఇన్ ద టైం ఫ్రేమ్, అంటే ఒక డిగ్రీ అనేది ఎంత టైంలో కంప్లీట్ చేయాలో అంత టైంలోనే కంప్లీట్ చేసిన వాళ్ళై ఉండాలి. ఇది వాళ్ళు ఇచ్చిన క్రైటీరియా. చూడండి, నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఇన్ ఎనీ సెమిస్టర్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్ అండ్ ఆన్బోర్డింగ్. రిజిస్ట్రేషన్ ఆన్బోర్డింగ్ టైంలో ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు. దేర్ షుడ్ బి నో గ్యాప్స్ డ్యూరింగ్ ద క్యాండిడేట్స్ కరెంట్ రిలవెంట్ హైయెస్ట్ డిగ్రీ.
అదే కదా ఇప్పుడు చెప్పాను. మీకు హైయెస్ట్ డిగ్రీ ఎంటెక్ ఉన్నా, బీటెక్ ఉన్నా, లేదంటే ఎంఈ, బీఈ ఏదున్నా సరే, ఆ ఎడ్యుకేషన్ ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్లోనే గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేయాలి. 1 ఇయర్ ఎక్స్టెన్షన్ చేయడం ఇలాంటివి చేసిన వాళ్ళకి ఈ జాబ్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. నెక్స్ట్, క్యాండిడేట్ షుడ్ నాట్ అపియర్ ఫర్ ఎనీ ఎక్సెంచర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇన్ ద లాస్ట్ 3 months. అంటే లాస్ట్ 3 monthsలో ఎక్సెంచర్ యొక్క హైరింగ్ ప్రాసెస్లో ఎప్పుడూ కూడా మీరు అప్లై చేసి ఉండకూడదు, లేదా రిజిస్టర్ అయ్యి ఉండకూడదు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్కి ఇలాంటివి ఎక్సెంచర్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటారు. ఒకవేళ అప్లికేషన్ డెవలపర్కి మీరు ఆల్రెడీ అప్లై చేశారనుకోండి, అది ఆల్రెడీ 3 months దాటిస్తుంది అనుకో, ఈ రోల్ కూడా మీరు అప్లై చేయొచ్చు. కానీ 3 months లోపు ఉంటే మాత్రం టైము మీరు ఇక్కడ అప్లై చేయడానికి ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్, క్యాండిడేట్ మస్ట్ బి ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ ఇండియా ఐదర్ బై సిటిజన్షిప్ ఆర్ ఏ వ్యాలిడ్ వర్క్ పర్మిట్. సో ఇదంతా కూడా నార్మల్ రెగ్యులేషన్, ఇది ఇండియా హైరింగ్ కోసమే. సో ఇండియాలో ఎక్కడైనా సరే వాళ్ళు ఇచ్చిన లొకేషన్లో, ప్రైమ్ లొకేషన్స్లో మీరు వర్క్ చేయడానికి రెడీగా ఉంటే ఇక్కడ ఈ జాబ్కి మీరు అప్లై చేయొచ్చు. ఓకే, అసలు జాబ్ ఏంటో తెలిసింది, ఎంత ప్యాకేజో తెలిసింది, ఎలా అప్లై చేయాలి, అసలు ఎవరు ఎలిజిబుల్, ఇవన్నీ తెలిసాయి. లాస్ట్ డేట్ ఏంటో కూడా తెలిసింది. ఈరోజు లాస్ట్ డేట్. హైరింగ్ ప్రాసెస్ ఏంటి? సో హైరింగ్ ప్రాసెస్ గురించి కూడా ఒకసారి తెలుసుకోండి, ఇట్స్ బెటర్. సో ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే ఇమీడియట్గా అప్లై చేసేయండి. నెక్స్ట్ వచ్చి వీడియోలో మళ్ళీ హైరింగ్ ప్రాసెస్ గురించి చూడండి. ఎందుకంటే మీరు ఈ వీడియో చూసే టైంకి ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే టైం లేదు కాబట్టి. నెక్స్ట్, హైరింగ్ ప్రాసెస్ వచ్చేటప్పటికి, వెన్ కమింగ్ టు హైరింగ్ ప్రాసెస్, ఏ స్టేజెస్లో ఎక్సెంచర్ వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకుంటారో చెప్తాను చూడండి. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది. మెయిల్ దేనికి వస్తుందంటే మాక్ అసెస్మెంట్కి వస్తుంది. మాక్ అసెస్మెంట్ మ్యాండేటరీ. చాలామంది స్టూడెంట్స్కి డౌట్స్ ఉన్నాయి, మాక్ అసెస్మెంట్ మ్యాండేటరీయా ఆప్షనలా అని. కానీ ఇది మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. మీరు ఫ్యూచర్లో రాసే ఎగ్జామినేషన్స్ అన్నిటికీ కూడా ఏ సిస్టమ్ అయితే యూజ్ చేస్తారో ఆ సిస్టమ్ చెక్ అనేది ఇక్కడ ఈ స్టేజ్లోనే కంప్లీట్ అవుతుంది. సో మాక్ టెస్ట్ మ్యాండేటరీగా రాయాలి. వన్స్ మాక్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అసెస్మెంట్ వచ్చి బిహేవియరల్ అండ్ కాగ్నిటివ్ అసెస్మెంట్. బిహేవియరల్ అంటే సైకోమెట్రిక్ టెస్ట్. అంటే ఏంటంటే మీరు ఎక్సెంచర్ వర్క్ కల్చర్కి ఎలా ఫిట్ అవుతారు, టీంలో మీరు ఎలా వర్క్ చేస్తారు, అసలు కోవర్కర్స్తో మీ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి సైకోమెట్రిక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇదంతా కూడా అగ్రీ, డిసగ్రీ, స్ట్రాంగ్లీ అగ్రీ, స్ట్రాంగ్లీ డిసగ్రీ, ఎంసీక్యూ రిలేటెడ్ ఉంటుంది. ఇక్కడ ఎటువంటి ఎలిమినేషన్ రౌండ్ కాదు, బిహేవియరల్ రౌండ్. ఎందుకంటే ఇది మీ క్యారెక్టరిస్టిక్స్ని జడ్జ్ చేయడానికి తప్ప ఇది కరెక్ట్, ఇది రైట్, ఇది రాంగ్ అనే ఆప్షన్స్ ఏమి ఉండవు. ఓకే, సో బిహేవియరల్ అసెస్మెంట్. నెక్స్ట్, కాగ్నిటివ్ అసెస్మెంట్. కాగ్నిటివ్ అసెస్మెంట్ అంతా కూడా ఈ ఇయర్ ఎక్సెంచర్ వాళ్ళు టోటల్గా చేంజ్ చేస్తారు. ఇప్పుడు యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవేమీ లేవు. మొత్తం అంతా కూడా గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ ఉంది. అంటే లైక్ గేమ్ బేస్డ్ పజిల్స్ సాల్వ్ చేయాలి, న్యూమరికల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం, ఇలాంటివే ఉంటాయి. మీరు కామెంట్ చేస్తే ప్రతి రౌండ్ యొక్క డిఫరెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి రౌండ్ని నేను ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు ఈ వీడియోలో కామెంట్ చేయండి, ఈ వీడియో కింద. సో నేను కామెంట్స్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో అనేది మీకోసం డెఫినెట్గా చేస్తాను. ఓకే, నెక్స్ట్, వన్స్ అసెస్మెంట్ 1 క్వాలిఫై అయిపోయిన వాళ్ళకి నెక్స్ట్ మెయిల్ అసెస్మెంట్ 2కి వస్తుంది. అసెస్మెంట్ 2 ఏంటంటే టెక్నికల్ అసెస్మెంట్. టెక్నికల్ అసెస్మెంట్ అంటే వాళ్ళు ఏం కండక్ట్ చేస్తారంటే ఎంసీక్యూ రిలేటెడ్ ఎక్కువ కండక్ట్ చేస్తారు. సో ఇందులో ఏముంటుందంటే కామన్ అప్లికేషన్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, సూడో కోడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే ఫండమెంటల్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అంటే కంప్యూటర్ నెట్వర్కింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, సెక్యూరిటీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ విచ్ ఇస్ నథింగ్ బట్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అలాగే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బేసిక్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. అంటే మీరు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న సబ్జెక్ట్స్ ఈ 5-6 సబ్జెక్ట్స్ని కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వాలి రౌండ్ 2కి. అసలు ఇన్ డీటెయిల్ సిలబస్ ఏంటి, టెస్ట్ ప్యాటర్న్ ఏంటి, అలాగే ఏ క్వశ్చన్స్ అడుగుతారు మళ్ళీ చెప్తాను. మీకు అలాంటి వీడియో కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను తెలుగులో మీకోసం ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్, అసెస్మెంట్ 3. మీరు అసెస్మెంట్ 1, అసెస్మెంట్ 2 క్లియర్ చేసిన తర్వాత అసెస్మెంట్ 3 వచ్చేసి కోడింగ్ అసెస్మెంట్. కోడింగ్ అసెస్మెంట్లో వాళ్ళు 60 minutes టైం ఇస్తున్నారు అండ్ మీకు 3 డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 3 డిఫరెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఒక క్వశ్చన్ వచ్చేసి బ్యాక్ ఎండ్ రిలేటెడ్ ఉంటుంది, 1 క్వశ్చన్ డేటాబేస్ రిలేటెడ్ ఉంటుంది, ఒక క్వశ్చన్ ఏమో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ రిలేటెడ్ ఉంటుంది.
సో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో HTML, CSS, జావా స్క్రిప్ట్ వచ్చి ఉంటే చాలు. అలాగే డేటాబేస్ రిలేటెడ్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మీకు SQL వచ్చి ఉండాలి. అలాగే బ్యాక్ ఎండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అంటే DSA రిలేటెడ్ క్వశ్చన్ ఉంటుంది. ఇది సాల్వ్ చేయడానికి మీకు ఐదర్ జావా వచ్చి ఉండాలి, లేదా .NET లేదా పైథాన్ వచ్చి ఉండాలి. వాళ్ళు C++ అలౌ చేయట్లేదు. సో జాగ్రత్తగా చూసుకోండి. C++ ఎవరైతే ప్రిపేర్ అవుతారో మీరు ఆల్టర్నేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసుకోండి. నెక్స్ట్ కమ్యూనికేషన్ అసెస్మెంట్. మీరు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 కంప్లీట్ చేసిన తర్వాత కమ్యూనికేషన్ అసెస్మెంట్ కూడా కండక్ట్ చేస్తారు. ఇది కూడా ఎలిమినేషన్ రౌండే. అంటే ఇప్పుడు ఎక్సెంచర్ వాళ్ళకి కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉన్న క్యాండిడేట్స్ కావాలి అని క్లియర్గా చెప్తున్నారు. సో మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ ఇయర్స్లో కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది నాన్ ఎలిమినేషన్ రౌండ్ చాలా కంపెనీస్కి. కానీ ఇప్పుడు ప్రతి కంపెనీకి కూడా కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఎలిమినేషన్ రౌండే. నువ్వు బాగా పెర్ఫామ్ చేయకపోతే ఎలిమినేట్ అయిపోతావు హైరింగ్ ప్రాసెస్ నుంచి, అంటే డిస్క్వాలిఫై అయిపోతావు. సో ఈ డ్యూరేషన్ ఆఫ్ దిస్ అసెస్మెంట్ ఏంటంటే 30 minutes. ఇందులో ఏ కేటగిరీస్ ఉంటాయంటే వెర్బల్ రిలేటెడ్ అంటే ప్రొనౌన్సియేషను, ఫ్లూయెన్సీ, యాక్టివ్ లిజనింగ్, స్పీకింగ్ ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ అండ్ గ్రామర్ ఈ రిలేటెడ్ ఉంటాయి. నెక్స్ట్ రిటర్న్ ఉంటుంది. లైక్ మీరు ఏం చేయాలంటే ఈమెయిల్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్, ఇలాంటి రైటింగ్ స్కిల్స్ కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో అసెస్మెంట్ 1 నుంచి అసెస్మెంట్ 4 వరకు అన్నీ కూడా ఎలిమినేషన్ రౌండ్సే. ఈ 4 రౌండ్స్ క్లియర్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఇచ్చాము. సో డెఫినెట్గా అప్లై చేయండి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ చూసి. అలాగే మీకు అప్లై చేసిన తర్వాత ప్రతి రౌండ్ గురించి ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి ఏ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఎలా వచ్చాయి, ఈ ఇయర్ ఎలా ఉంటుంది అనాలిసిస్ చేసి ప్రతి వీడియో మీకు ప్రొడ్యూస్ చేయమంటే మేము మన యూట్యూబ్ ఛానల్లో డెఫినెట్గా మీకోసం వీడియోస్ చేస్తాం. కానీ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు నెక్స్ట్ ప్రిపరేషన్ వీడియోస్ కావాలి అంటే. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకో హైరింగ్ ప్రాసెస్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై.